టుడే is June 2024. This is Kamlakar Bulbipalli అనమాట. చాలామంది రీసెర్చర్స్ వాళ్ళ తాలూకా ఇన్నోవేషన్ రీసెర్చ్ని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకోవడానికని ఐపీ అప్లికేషన్స్ ఫైల్ చేసి ఐపీ అప్లికేషన్ అలాగే ఎగ్జామినేషన్ ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు గ్రాంట్ అయ్యేదాకా కూడా రెగ్యులర్గా ఎగ్జామినర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లోనే పేటెంట్స్లో వాళ్ళ తాలూకు ఇన్నోవేషన్ అని ఏదైతే చెప్పుకున్నాడో దాన్ని క్రాస్ ఎగ్జామిన్ చేసి దాని ముందు తీసుకెళ్ళి గ్రాంట్ ఇస్తాడు. అలా గ్రాంట్ ఇచ్చినప్పుడు కూడా అది కమర్షియల్ స్కేల్లో కమర్షియలైజ్ చేయడానికి ఉపయోగపడాలి. అది అంతే తప్పితే చాలామంది ఇన్నోవేషన్ అని వాళ్ళ రెజ్యూమ్లో పెట్టుకోవడం బాగుంటుందని పేటెంట్ అప్లికేషన్స్ ఫైల్ చేసి అది కూడా వాళ్ళు చేశారంటున్న ఇన్నోవేషన్ వేరు, డిస్కవరీ వేరు ఉంటుందండి. ఆల్రెడీ ఉన్న ఒక అడ్వాన్స్మెంట్ దాన్ని కాస్త ముందుకు తీసుకెళ్ళి ఈ స్టెప్ నేను ఒక ఇన్నోవేటివ్ స్టెప్గా కమ్స్ టు ద ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ నేను వాడి పరిగణలో తీసుకున్నాడని వీడు తీసుకున్న రూట్ ఆఫ్ సెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఆల్రెడీ ఉన్న లిటరేచర్ అంటే ఆల్రెడీ ఉన్న పేటెంట్స్ పోల్చి అడ్వాన్స్ సెర్చ్ ఇంజిన్స్ వాడి ఎగ్జామినేషన్ పోయినాక పేటెంట్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళు గ్రాంట్ ఇస్తారు. గ్రాంట్ ఇచ్చినాక అది కమర్షియల్ వాల్యూ కూడా ఉండాలి. గ్రాంట్ అయినా కూడా వాళ్ళు కమర్షియల్ వాల్యూ లేనప్పుడు అది ఎందుకు పనికిరాదు. ఇక్కడ మన ఇండియాలో ఏం చేస్తున్నారంటే చాలామంది పేటెంట్ అప్లికేషన్స్ ఫైల్ చేసి నా పేరు మీద పేటెంట్స్ ఉన్నాయని చెప్పుకుంటుంటారు. అప్లికేషన్ ఏది ఫైల్ చేసినా అది పబ్లిష్ అయిపోతుంది. ప్రిస్క్రైబ్డ్ టైం 18 months లెట్స్ అరౌండ్లో పబ్లిష్ అయినంత మాత్రాన వాడు ఏదో చేసినట్టు కాదు. డబ్బులు కట్టి మనం ప్రాపర్ ఫార్మాట్లో పేటెంట్ ఆఫీస్ సబ్మిట్ చేస్తే ఐపీ నెంబర్ వస్తుంది, అది పబ్లిష్ అయిపోతుంది. కానీ దాంట్లో అడ్వాన్స్డ్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయా, ఆల్రెడీ ఉన్న దాన్ని నువ్వు అడ్వాన్స్మెంట్ తీసుకెళ్ళావా రీసెర్చ్లో, దానివల్ల ఏమైనా కమర్షియల్ వాల్యూ ఏమైనా ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. లేనప్పుడు ఓన్లీ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి పబ్లిసైజ్ చేసుకోవడానికి నేను అన్ని పేటెంట్ ఉన్నాయి అని చెప్పుకుంటున్నా చాలామంది. అసలు పేటెంట్ ఉండడం అంటే అప్లికేషన్ ఫైల్ చేయడానికి గ్రాంట్ అవ్వాలి. గ్రాంట్ అయిన దానికి కమర్షియల్ వాల్యూ ఉండాలి. మళ్ళీ అది ఇండియన్ పేటెంట్ లా బేస్ చేసుకుని సెక్షన్ 3I 3D 3G అనేవి ఉంటున్నాయి. అది మళ్ళీ పాలిమార్ఫ్స్కి అండ్ దట్ రకరకాల కెమికల్ సబ్స్టెన్సెస్ ఏదైతే మార్కుస్ క్లెయిమ్స్ చేసుకుంటారో చేసినప్పుడు ఇన్నోవేటివ్ స్టెప్ అనేది ఉండాలి అందులో. అది కమర్షియల్ వాల్యూ కూడా అయి ఉండాలి. దాన్ని మళ్ళీ ఎక్స్క్లూజివ్ అండ్ నాన్ ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ ద్వారా కమర్షియలైజ్ చేయగలగాలి. మార్కెట్స్కి ఉపయోగపడేటట్టు ఉండాలి. డిప్లాయ్మెంట్ ఉండాలి. ఏ పారామీటర్స్ లేకుండా నేను చాలామంది రెజ్యూమ్స్ చూస్తున్నాను. వాళ్ళకి పేటెంట్ అప్లికేషన్ పెడతాడు, ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇచ్చి డబ్బులు ఇస్తే ఫైల్ చేస్తారు, అది పబ్లిష్ అయ్యేస్తుంది. కానీ అది గ్రాంట్ అవ్వదు, అబాండన్డ్ అని వస్తుంది. రిజెక్టెడ్ అప్లికేషన్స్ ఆర్ అబాండన్డ్ అప్లికేషన్ పెట్టేసి వదిలేస్తారు. వీడు దాన్నే పట్టుకొచ్చి రెజ్యూమ్లో పెట్టుకుంటే ఒకప్పుడు ఫార్మాస్యూటికల్ ఆర్ ఎనీ అదర్ కంపెనీస్ హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మెరిట్స్ ఇస్తారనే ఉద్దేశంతో చేసేవారు అలాగా. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే అప్లికేషన్ ఫైల్ చేయడం మెరిట్ కాదని దాన్ని గ్రాంట్ దాకా తీసుకెళ్ళి ఇన్నోవేటివ్ స్టెప్ ఏదైతే వాడు చెప్తున్నాడో దాని కమర్షియల్ యూజ్ ఉండాలని, దానివల్ల కంపెనీకి రెవెన్యూస్ రావాలి. అప్పుడే వీడు చేసేటంటున్న అడ్వాన్స్మెంట్ ఇండస్ట్రియల్ స్కేలప్లో ఎస్టాబ్లిష్ అవ్వగలగాలి. లేనప్పుడు అదొక మనీ వేస్టింగ్ ఆర్ డబ్బులు వేస్ట్, లేదా రెండోది పబ్లిసైజ్ చేసుకోవడానికి తప్పితే వేరే విధంగా ఎందుకు ఉపయోగపడదని మీకు ఐడియా వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. జై హింద్.